Hi viewers, welcome to Dream Home. మనం ఎవ్రీ వీక్ ఇంటీరియర్స్ కు సంబంధించిన విషయాలను వాటితో అద్భుతంగా మలుచుకున్న డ్రీమ్ హోమ్స్ ని చూస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి డ్రీమ్ హోమ్. ఇప్పుడంటే ఎన్నో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అందాలతో ఇంటిని ఎంతో అందంగా మార్చుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఇవన్నీ ఉండేవా అంటే లేవు అనేవారు చాలా మంది. కానీ 1880లోనే అందమైన ఇంటీరియర్స్ తో కూడిన ప్యాలెస్ ఉందంటే నమ్ముతారా? అదే ఫలక్నుమా ప్యాలెస్. ఎటువంటి సదుపాయాలు లేని ఆ సమయంలోనే 32 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత కళా నైపుణ్యాలతో కూర్చింది ఈ ప్యాలెస్. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అలాగే జమీందారులు, నవాబులు కాలగమనంలో కలిసిపోయారు. కానీ వారు కట్టించిన ఆ సుందరమైన ప్యాలెస్లు, కోటలు మనకు పురాతన సంపదలుగా నిలిచిపోయాయి. ఆ నవాబుల ప్యాలెస్ లోపలి అందాలు ఇప్పటి ఇంటీరియర్స్ ను తలదన్నేదట్టు ఉన్నాయి. బెడ్రూమ్స్, కర్టెన్స్, పెయింటింగ్స్, బాత్టబ్స్, షాండ్లియర్స్, ఇటాలియన్ మార్బుల్స్, ఒకటేమిటి ఇందులోని అందాలు చెప్పతరం కాదు. ఫలక్నుమా ప్యాలెస్ ను ఆనాటి నవాబు వికార్ ఉల్ ఉమ్రా కట్టించారు. 1884 మార్చి 3న ప్రారంభమైన ఈ కట్టడం పూర్తి అవడానికి 9 సంవత్సరాలు పట్టింది. అంటే 1893లో పూర్తయింది. ఎంట్రన్స్ అదిరింది. మీరిప్పుడు ది గ్రేట్ ఫలక్నుమా ప్యాలెస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇక్కడి నుంచి కాసేపు మీరు మరో ప్రపంచంలో ఉన్నట్లే. టైం మిషన్ లో ఒక్కసారిగా నవాబుల కాలానికి వెళ్ళినట్లే. ఇదిగో ఈ గుర్రపు బగ్గియే మిమ్మల్ని మహారాజుల్లా హోటల్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి తీసుకువెళుతుంది. ఇక్కడే మీకు అందమైన ఫ్లవర్స్ తో గ్రాండ్ వెల్కమ్ అందుతుంది. ఇది ప్యాలెస్ స్పెషల్. ఈ ఇంటీరియర్ వర్క్ చూడండి, కళ్ళు జిగేల్మంటాయి. నాటి నవాబుల కాలంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్ మిమ్మల్ని అస్సలు కదలనివ్వదు. అద్భుతమైన శిల్పకళాఖండాలు, నవాబుల కాలం నాటి పెయింటింగ్స్ కళ్ళు తిప్పనివ్వవు, రెప్పవాలనివ్వవు. వీటి అందచందాలు అలాంటివి. లైటింగ్ కూడా ఇంత బ్యూటీగా ఉంటుందా అనిపిస్తాయి ఈ షాండ్లియర్స్ ను చూస్తే. ఒక్కసారి ఇక్కడి హాల్స్ అన్నీ తిరిగొస్తే అప్పుడు తెలుస్తుంది దీని స్పెషల్ ఏంటో. 5 స్టార్ హోటల్స్ లో ఎక్స్ట్రాడినరీ ఆనాటి నవాబుల చిత్రపటాలు, వాటర్ టబ్స్, షాండ్లియర్స్, డైనింగ్ అరేంజ్మెంట్స్, ఇటాలియన్ మార్బుల్స్, ఒకటేమిటి ప్యాలెస్ లో అడుగు పెడితే అడుగడుగున మనల్ని కదలనివ్వని ఎన్నో అద్భుతాలు. హైదరాబాద్ నవాబుల గురించి వినుంటారు, కానీ వాళ్ళ దర్జా దర్పం తెలియాలంటే ఒక్కసారైనా ఇందులోకి అడుగు పెట్టాల్సిందే, స్వయంగా అనుభూతి చెందాల్సిందే. ఇప్పటి వరకు నిజాంల రాజధానికి చిహ్నంగా ఉన్న ఇక నుంచి ఇది ప్యాలెస్ హోటల్గా అందరికీ అందుబాటులోకి రాబోతోంది. నవంబర్ 13న ఇది పునః ప్రారంభమవుతోంది. ముప్పై 2 ఎకరాల్లో ఉన్న ఈ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో మొత్తం రోజుకి 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ప్రెసిడెన్షియల్ సూట్తో పాటు మొత్తం 60 రూమ్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే గెస్ట్లకి నిజాం నవాబుల ఆర్కిటెక్చర్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ మొత్తం కళ్ళకి కట్టినట్లుగా అందించడం ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ. ఫలక్నుమా అంటే ఉర్దూలో లైక్ ద స్కై అని, మిర్రర్ ఆఫ్ ద స్కై అని, అరబిక్ లో స్టార్స్ ఆఫ్ హెవెన్ అని అర్థం. దీనిని నిజం చేసిన ఆనాటి ప్యాలెస్ ఇప్పుడు సరికొత్త నగిషీలతో ముస్తాబై కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇటాలియన్ ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేయడంతో డెక్కన్ ఆర్కిటెక్చర్ తో పాటు ఇటాలియన్ ఆర్కిటెక్చర్ ఎఫెక్ట్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అంతా ఇటాలియన్ మార్బుల్ మాయ. ఇక గ్లాస్ స్టెయిన్వుడ్ విండోస్ కాస్త లైటింగ్ పడితే చాలు రూమ్ అంతా కలర్స్ తో నింపేస్తాయి. నూట 1 మంది ఒక్కసారే కూర్చుని భోజనం చేసే డైనింగ్ హాల్. ఇందులో టేబుల్ వేర్ అంతా గోల్డ్ క్రిస్టల్ తో చేసింది. అప్పటి నిజాం రాణి గది, ఇంపోర్ట్ చేసుకున్న షవర్స్, దర్బార్ హాల్, హుక్కా రూమ్, ఇవన్నీ చూస్తుంటే అదుర్స్ అనాల్సిందే. బెడ్రూమ్స్, వాష్ బేసిన్స్, బాత్ టబ్స్, అబ్బో చూస్తేనే కళ్ళు తిరుగుతాయి వీటి కళా నైపుణ్యానికి. ఇక ఫ్రెస్కా పెయింటింగ్స్, వెనీషియన్ షాండ్లియర్స్ తో రూమ్స్ అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. స్టేట్ రిసెప్షన్ రూమ్ చూస్తే అర్థమవుతుంది ఇది.
ఇందులో ఓ షాండ్లియర్ని క్లీన్ చేయడానికి దాదాపు 6 నెలలు పట్టింది. ఇలాంటి షాండ్లియర్స్ 40 ఉన్నాయి ఇక్కడ. ఇది విజిటర్స్ బుక్. ఈ ప్యాలెస్ను సందర్శించిన వారందరి సంతకాలు ఇందులో ఉంటాయి. ప్యాలెస్ లైబ్రరీలో సుమారు 3000 పుస్తకాలున్నాయి. ఇందులో 220 గదులతో పాటు 22 విశాలమైన హాళ్లున్నాయి. As for a Nizam suite, I don't think there is any other hotel that is presently in India that gives you firstly a duplex suite. It gives you a private pool. It gives you a private garden. It gives you Versace crockery right inside it. It gives you Riedel glasses, and it gives you a butler who will take care of every need of yours. And it is luxury personified. నిజాం సూట్లో ఒక్క రోజున్నా చాలు, వన్ డే కింగ్ లా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. స్పెషల్ స్విమ్మింగ్ పూల్, స్పెషల్ గార్డెన్, స్పెషల్ క్రాకరీ. మీ కనుసైగ కోసం వేచి చూసే బట్లర్లతో పాటు మీరు చిటికేస్తే కావలసింది అందించడానికి 24 అవర్స్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ టూరిజం మ్యాప్ లో మోస్ట్ విజిట్ సైట్ గా ఇక నుండి ఈ అపురూప ప్యాలెస్ అలరించబోతోంది. ఇక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఫుడ్ నందించే అదా, రెండోది ఇటాలియన్ ఫుడ్ నందించే సెలెస్టే. వీటి స్పెషల్ ఏంటంటే ఆ రోజుండే వాతావరణం బట్టి కట్లరీ, టేబుల్ క్లాత్స్ ని అరేంజ్ చేయడంతో పాటు ఫుడ్ కూడా అలానే ప్రిపేర్ చేస్తారు. ఇలాంటి సమయంలో అసలు ఇంత ఖర్చు పెట్టి ఎవరు ఇందులో ఉండడానికి వస్తారా అని అనుకోవాల్సిన అవసరమే లేదట. రిచ్ లైఫ్, వెరీ స్పెషల్ మూమెంట్ కావాల్సిన వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది ఈ ప్యాలెస్ హోటల్ ని అంటోంది మేనేజ్మెంట్. 450 కోట్ల రూపాయల విలువైన జాకబ్ డైమండ్ ని మీర్ మెహబూబ్ అలీ ఖాన్ పేపర్ వెయిట్ గా వాడింది ఇక్కడే. పాలరాతి విగ్రహాలతో రూపొందించిన మెట్లు, మ్యూజికల్ రూమ్, బిలియర్డ్స్ రూమ్లను చూస్తే ఇక అక్కడి నుంచి కదలడం కష్టమే. ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ ఎక్స్ట్రాఆర్డినరీ ప్లేసెస్ ఇందులో ఉన్నాయి. పైనుంచి చూస్తే ఈ ప్యాలెస్ తేలు ఆకారంలో కనిపిస్తుంది. దీనికి ఆకాశంలో మెరిసే నక్షత్రం అని పేరుంది. నాడు నవాబులు వాడిన వస్తువులు లాంటివి దిగుమతి చేసుకుని మరీ ఇప్పుడు హోటల్ కోసం ఉపయోగిస్తున్నారు. డే లైట్ లోనే కాదు, నైట్ మూన్ లైట్ లో చూస్తే వెన్నెల పోత పోసి తయారు చేశారా అనిపిస్తుంది ఈ హైదరాబాద్ తాజ్. మామూలుగా భాగ్యనగరం అంటే బిర్యానీ, చార్మినార్ అంటూ రకరకాల పేర్లు చెబుతాం. కానీ ఇకపై ఆ లిస్ట్ లో ప్రయారిటీ నేమ్ గా ఫలక్నుమా ప్యాలెస్ ను ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. ఇందులో ఒక్క రోజున్నా చాలు, లైఫ్ లో ఆ డేని మర్చిపోలేం. అంత అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది ఈ ప్యాలెస్ హోటల్. సో బీ రెడీ టు స్టే ఇన్ ఫలక్నుమా ప్యాలెస్. ఫలక్నుమా అంటే అరబిక్ లో స్టార్ ఆఫ్ హెవెన్. పేరుకు తగ్గట్టుగానే హైదరాబాద్ టూరిజం మ్యాప్లో ఇక నుంచి ఒక మస్ట్ విజిట్ సైట్గా ఈ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ నిలిచిపోతుంది. 10 ఏళ్లకు పైగా తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎంతో కష్టపడి ఈ రాచరికపు అందాలను రిస్టోర్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మరి అప్పటి ఆ ఇంటీరియర్స్ గురించి ప్రస్తుత ఇంటీరియర్ డిజైనర్స్ ఏమంటున్నారో విందాం. హాయ్, ఫలక్నుమా ప్యాలెస్ ద బెస్ట్ ఇండియన్ హెరిటేజ్ బిల్డింగ్లో నాకు నచ్చే అద్భుతమైన కళాఖండం ఫలక్నుమా ప్యాలెస్. 130 ఇయర్స్ బ్యాక్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాలంటే నిజంగా నా వయస్సు అనుభవం సరిపోదు. మాకందరికీ కూడా, ఆర్కిటెక్ట్స్ అందరికీ కూడా బేసిక్స్ మేమందరూ నేర్చుకున్నది ఇవన్నీ, ఇట్లాంటి బేసిక్స్ నుంచే మేము నేర్చుకుంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో మేము ఇంత గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్ థింగ్స్ మేము తీసుకొచ్చాము అని అంటే అది గొప్ప కాదు. ఆ రోజుల్లో ఏ సదుపాయాలు లేకుండా, వితౌట్ ఎనీ మెషినరీస్ అప్పుడు లేకుండా చేసిన అంత అద్భుతమైన కళాఖండాలని నిజంగా మనం దేంతోనూ కంపేర్ చేయలేం. ప్యాలెస్ ఇంటీరియర్స్ చూసినట్లయితే ఫ్లోరింగ్ చూడండి. ఫ్లోరింగ్ ఇటాలియన్ మార్బుల్, టోటల్గా ఇటాలియన్ మార్బుల్ వాడారు. ఇటాలియన్ మార్బుల్ ఇప్పుడు వాడుతున్నాం, కానీ అంతకు ముందంతా ఇండియన్ మార్బులే వాడాం. కానీ ఆ 130 ఇయర్స్ బ్యాక్ ఫ్లోరింగ్లోను, వాల్ క్లాడింగ్స్లోనూ కూడా ఇటాలియన్ మార్బుల్ వాడారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సీలింగ్స్ చూస్తే పిఓపి సీలింగ్స్ ఇప్పుడు వాడుతున్నాం, అప్పట్లో వుడ్ కార్వింగ్ సీలింగ్స్ వాడారు. ఎంత అద్భుతమైన, చాలా ఇంట్రికేటెడ్ డిజైన్లో చేశారు. మీరు అది చూసుంటే అంత అద్భుతమైన ఇది చెక్కడానికి ఎన్ని రోజులు పట్టింది అనేది యూ కాంట్ ఇమాజిన్. ఆల్సో పోర్ట్రేట్స్, నిజాం కాలం నాటి ఆ పోర్ట్రేట్స్ మనకి ఇప్పటికి మనము కలెక్షన్ చేయాలి అన్నా చేయలేము. పోర్ట్రేట్స్ పెట్టే కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం కూడా తీసుకున్నాం.
ఇంట్లో ఇంటీరియర్స్ చేసినప్పుడు ఫ్యామిలీ పిక్చర్స్ పోర్ట్రేట్స్ చేయడము, లేకపోతే ఒక కాన్సెప్ట్, ఒక హోటల్ ఏదైనా డిజైన్ చేసినప్పుడు, రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఒక కాన్సెప్ట్, ఒక నేమ్ మీద ఒక ట్యూలిప్ అండ్ రెస్టారెంట్ పెడితే ఆ ట్యూలిప్ సంబంధించిన ఫొటోస్ మనము గోడల మీద చూపిస్తాం. సో అప్పటి నిజాం ప్యాలెస్లో అద్భుతమైన, అంత అందమైన నిజాం ఫ్యామిలీ పిక్చర్స్ అన్నమాట. ఆ పోర్ట్రేట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో అవన్నీ కాన్సెప్ట్స్ మనం అక్కడి నుంచి తీసుకున్నాయి. ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైనా, ఆర్కిటెక్చర్ ఎవరైనా వాటి నుంచే మనం నేర్చుకున్నాం. ఇంకా షాండ్లియర్స్ చూసుకుంటే అంత అద్భుతమైన షాండ్లియర్స్ మనకి ఇప్పుడు బజార్లో కూడా దొరకవు. కావాలన్నా మనం ఎఫర్ట్ చేయలేం కూడా. ఒక్క షాండ్లియర్ కంప్లీట్ క్లీనింగ్ చేయడానికి 6 months పట్టిందంటే ఎంత గొప్ప షాండ్లియరో అది మీరు ఆలోచించండి. సో లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అంత కూల్ లైటింగ్, అంటే వైట్ లైట్ లేకుండా కూల్ లైటింగ్స్, షాండ్లియర్స్, క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లోనే ఉంది. ప్రపంచంలోనే మన ఇండియన్ ఆర్కిటెక్చర్కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి మనం కాన్సెప్ట్స్ని మనం చాలా డూప్లికేట్ చేస్తూ ఉన్నాం. కానీ మన కల్చర్ని, మన ఆర్కిటెక్చర్ని డూప్లికేట్ చేయడానికి మాత్రం వాళ్ళకి చాలా కష్టం. ఈ ప్యాలెస్లో ఉన్న స్పెషల్ నిజాం స్వీట్లో మీరు కనుక ఒక రోజు స్పెండ్ చేయాలనుకుంటే 5 lakhs rupees మీరు ఖర్చు పెట్టాలి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎంత లగ్జూరియస్ ప్యాలెస్, ఎంత వండర్ఫుల్ ప్యాలెస్. చూసారుగా ఇవాల్టి డ్రీమ్ హోమ్. నెక్స్ట్ వీక్ మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.